టెంపరోమాండిబులర్ జాయింట్ యాంకలోసిస్ కేసెస్లో మనము ప్రాపర్గా వాటిని స్టడీ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ సిటీ స్కాన్ ఇమేజెస్ చూడాలి. వీటినే 3 డైమెన్షనల్ సిటీ స్కాన్స్ ఇమేజెస్ అంటారనమాట. ఇవి మల్టిపుల్ స్లైసెస్లో వస్తాయి అన్నమాట మనకి. సో మనకి టెంపరోమాండిబులర్ జాయింట్ని 3 డైమెన్షనల్ వ్యూలో చూడొచ్చు ఇందులో. సో ఇక్కడ మామూలు జాయింట్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది. ఇది కాండైల్, ఇది కాండైలర్ గ్లెనర్ ఫోసా. సో ఇక్కడ జాయింట్ మనకి నీ జాయింట్ ఎలాగో ఇది కూడా టెంపరోమాండిబులర్ జాయింట్ అలాగే అనమాట. సో ఇది కూడా జా మూమెంట్స్ వీటి వల్లే మన జా మూమెంట్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి అనమాట. సో ఈ జాయింట్ ఏమైందంటే ఇక్కడ ఫ్రీగా ఉంది. సో ఈ ఎక్స్రేలో ఎలా ఉందంటే పేషెంట్ రేపు సర్జరీ చేయబోయే పేషెంట్ ఇమేజ్ ఎలా ఉందంటే సో ఇదనమాట. ఇక్కడ ఎలా ఏమవుతుందంటే మొత్తం యాంకిలటిక్గా అయిపోయింది అనమాట. సో టోటల్ జాయింట్ ఫ్యూజ్ అయిపోయింది. సో ఈ ఫ్యూజన్ ఉండటం వల్ల పేషెంట్కి చాలా ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే పేషెంట్ మౌత్ ఓపెన్ చేయలేడు. మీకు చెప్పాను కదా ఫస్ట్, పేషెంట్ మౌత్ ఓపెన్ చేయలేడు అండ్ సరిగ్గా మాటలు కూడా తగ్గుతాయి అనమాట. సో కాన్ఫిడెన్స్ కూడా లో అవుతుంది. ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళాలన్నా కానీ లేకపోతే బయట సోషల్గా ఉండడానికి చాలా ఇష్టపడరు అనమాట. సో వాళ్ళు కొంచెం సైకలాజికల్గా డిప్రెస్డ్ అయి ఉంటారు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే యాంకిలటిక్ మాస్ రిమూవ్ చేస్తామన్నమాట. సో ఈ యాంకిలటిక్ మాస్ రిమూవ్ చేసి ఇది జనరల్ అనెస్థీషియాలో చేస్తాం పెద్ద మొత్తంలో. సో ఈ టైప్ ఆఫ్ సర్జరీ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఈ మాస్ రిమూవ్ చేసేసి గ్యాప్ క్రియేట్ చేస్తాం. దాన్ని గ్యాప్ ఆర్థ్రోప్లాస్టీ అంటారనమాట. గ్యాప్ క్రియేట్ చేసి దాని తర్వాత ఇలా జాయింట్స్ ఉంటారనమాట. సో ఇవి కాండైలర్ రామల్ కాంపోనెంట్ అంటారనమాట. ఇదేమో ఫోసా కాంపోనెంట్ అంటారనమాట. సో ఈ రెండు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇలా ఫిక్స్ చేసి టోటల్ టెంపరోమాండిబులర్ జాయింట్ అంటే మన నీ జాయింట్ ఎలాగ రీప్లేస్ చేస్తామో ఎగ్జాక్ట్గా టెంపరోమాండిబులర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా ఇలా చేస్తాం. సో దీన్ని మనం వీటి మీద సిమ్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కల్ అనుకోండి, ఇది ఫ్యూజ్ అయింది అనుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్. సో మనం ఇట్లా జాయింట్ పెట్టి ఇది ఈ ఏరియాలో ఫిక్స్ చేస్తాం. ఈ ఏరియాలో ఫిక్స్ చేసి స్క్రూస్తో సో ఇట్లా ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఇది ఫిక్స్ అవటం వల్ల ఏంటంటే పేషెంట్ మళ్ళీ మౌత్ ఓపెనింగ్ 100% మౌత్ ఓపెనింగ్ వస్తుంది. సో దీన్నే టెంపరోమాండిబులర్ జాయింట్ యాంకలోసిస్ సర్జరీ అంటారు. ఆ టెంపరోమాండిబులర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు అనమాట. సో వీటి వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ప్రాపర్గా స్కాన్స్ రీడ్ చేసి సర్జరీ చేస్తే డెఫినెట్గా పేషెంట్ విల్ బీ బెనిఫిటెడ్ అండ్ పేషెంట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ అవుట్కమ్.